వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియో అయితే కనుక ఎప్పుడు మనం లాంగ్ ఫ్రాక్స్ లేదంటే మగ్గం వర్క్స్ బ్లౌజెస్, డిజైనర్ బ్లౌజెస్ అండ్ ప్యాడెడ్ బ్లౌజెస్ వాటిని అన్ని వీడియోస్లలో చూపిస్తూ వచ్చాం కదా. ఇవాళ అయితే కనుక ఓన్లీ ఒక వీడియోలో టాప్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇన్ దట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఒకే కస్టమర్వి. తను మంచిగా జీన్స్ పైకి కావాలి అని చెప్పేసి ఒక డీసెంట్ కలర్స్లో క్లాత్ కావాలండి, డీసెంట్ కలర్స్లోనే మాకు సెట్ అవ్వాలి అంత అని చెప్పారు. సో మనం కూడా అదే విధంగా డీసెంట్ కలర్లో సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసాము. ఒక్కసారి అయితే అన్ని టాప్స్ చూపిస్తాను. సో చూసేయండి, దిస్ ఇస్ ద క్రీమ్ వైట్లో మనం ఇక్కడ మొత్తం అంతా క్లాత్ తీసుకొని ఇక్కడ కొంచెం చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా మగ్గం వర్క్ చేసి ఇక్కడ మగ్గం వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం అన్ని పేస్టల్ కలర్స్ ఇచ్చాం మంచిగా. అంటే లైక్ వైట్ అంటే ఆపోజిట్ కలర్ ఇవ్వకోకుండా ఇక్కడ పేస్టల్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి చిన్న బుట్టీస్ ఇచ్చాము, లైక్ ఒక 3 బీట్స్ ఇచ్చాము, అంతే, ఎక్కువ ఇవ్వలేదు. హ్యాండ్కి ఎక్కువ ఇస్తే మరి అది ఇంకా వేరేలాగా అయిపోతుంది. అండ్ దట్టు బ్లౌజెస్కి ఇచ్చినంత వర్క్ మనం టాప్స్కి ఇస్తే కనుక అంత లుక్ అనిపించదు అనమాట. సో దిస్ ఇస్ ద యాంకిల్ లెంత్ టాప్. అండ్ ఇది ఇంకా ఎగ్జాక్ట్లీ జస్ట్ ఓన్లీ టాప్ వేసుకొని లైక్ జీన్సెస్ కాదండి, యాంకిల్ లెంత్ అంటే ఆల్రెడీ తెలిసి ఎలా యూస్ చేస్తారో మీకు. ఇలా ఇంకా ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ 3 స్టెప్స్ ఇచ్చాము. 3 స్టెప్స్లో కూడా గోల్ కుడి ఏ మాత్రం రియలైజ్ లేకుండా తగ్గకోకుండా మనకి ఫిట్టింగ్ నీట్గా సెట్ అవ్వాలి అంటే కనుక ఎక్కడ కాంప్రమైజ్ లేకోకుండా నీట్గా ఇలా అరేంజ్ చేయాలి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ యాంకిల్ లెంత్ టాప్. ఇది మల్టీపర్పస్ వాడుకోవచ్చు అనమాట. లైక్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు మనం ఓన్లీ యాంకిల్ లెంత్ టాప్ వేసుకొని వైట్ షూ లైక్ అలా ఆ వేలో యూస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అండ్ దెన్ మళ్ళీ మనము యాస్టిస్ టాప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ప్లేస్ అనమాట. ఒక్కో ప్లేస్ని బట్టి యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. టోటల్ 42 ఇంచెస్ లెంత్ ఇచ్చేసాము. ఇక్కడ 42 ఇంచెస్ లెంత్ మనం పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా నీ లెంత్కి కిందికి వచ్చేస్తుంది, లైక్ యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది. యాంకిల్ లెంత్ వచ్చేసినప్పుడు మనకు టాప్ ఆటోమేటిక్గా లుక్ ఉంటుంది. అండ్ దీన్ని మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో టాప్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. అండ్ ఈఎంఐవే మొత్తం టాప్స్ అన్ని. ఇది అబ్జర్వ్ చేశారా, ఇంత ప్యూర్ కాటన్. ఇది ప్యూర్ కాటన్లో ఇలా మొత్తం అంతా కలంకారీ మోడల్ అంటారు కదా, ఆ మోడల్లో తీసుకున్నాము. అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ నెక్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేసి ఇక్కడ పొట్లీ బటన్స్ కూడా అరేంజ్ చేసాము. లైక్ మీకు నీట్గా కనిపిస్తుందో లేదో మరి. అండ్ ఇక్కడ సైడ్ స్లిట్స్కి వచ్చేసి ఇలా థ్రెడ్ ఇచ్చేసాము. ఇది ఒకప్పుడు చాలా బాగా రన్నింగ్లో ఉండేది, మళ్ళీ దీన్ని మానేశారు. మనం ఒక్కసారి రీక్రియేట్ చేద్దాము అన్న థాట్ తోటి మళ్ళీ ఇలా స్టార్ట్ చేసామన్నమాట. సో ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క మోడల్ పెడదామన్న థాట్తో ఇలా చేసాము. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద హాఫ్ టాప్. ఇలా మొత్తం స్కాలప్ ఇచ్చేసాము. మీరు కింద అబ్జర్వ్ చేశారంటే స్కాలప్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ హ్యాండ్స్ కూడా స్కాలప్ ఇచ్చేసాం. నెక్ మాత్రం సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేసి మనం క్యాన్వాస్తో మొత్తం అంతా రెడీ చేసేసాము. సో ఇలాగా అన్ని లైక్ హెవీ కలర్స్ లేకోకుండా అన్ని మంచిగా పేస్టల్ కలర్స్ తోటి అండ్ లైట్ కలర్స్ తోటి మాత్రమే టాప్స్ అన్నీ స్టిచ్ చేసాము. ఇక్కడ అబ్జర్వ్ చేసారా, ఇది కూడా హాఫ్ టాప్ అనమాట. జీన్సెస్ పైకి యూస్ చేస్తారు కదా, ఇది కూడా హాఫ్ టాప్. ఈ హాఫ్ టాప్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ బాడీ వచ్చింది, ఇక్కడ బాడీ వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ బ్యాక్లో కూడా ఓన్లీ చిన్న నెక్ ఇచ్చేసాము. ఇక్కడ చిన్న నెక్ ఇచ్చేసి యాస్టీస్ ఫ్రిల్స్ ఇచ్చేసాము. ఎందుకంటే జీన్సెస్ పైకి టాప్స్ చాలా బాగుంటాయి. అండ్ హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాము ఇక్కడ. సో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. అండ్ ప్రతి ఒక్క టాప్ అండి, ఏ టాప్కి ఆ టాప్ చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసాము. సో దిస్ ఇస్ ఆల్సో హాఫ్ టాప్. ఇది కూడా ఇక్కడ మేము బోట్ నెక్ అరేంజ్ చేసాము. ఫ్రంట్ బ్యాక్
బోట్ నెక్ అరేంజ్ చేసేసి స్లీవ్లెస్ ఇచ్చాము. లైక్ ఒక్కో టాప్కి ఒక్కొక్క రకం హ్యాండ్స్ ఇద్దాము అని చెప్పేసి కొన్ని కొన్ని మల్టీపర్పస్గా కూడా లైక్ కోట్స్ మీదకి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి స్లీవ్లెస్ కూడా అరేంజ్ చేసేసాము. జస్ట్ కింద బార్డర్ వచ్చేసి స్లీవ్లెస్. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అన్నీ A1గా ఉంటాయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ బటిక్. మనమే క్లాత్ అరేంజ్ చేస్తాము, మనమే నీట్గా ఆ మెజర్మెంట్స్ తోటి స్టిచ్ చేస్తాము, డిజైనింగ్ అంతా మనమే చెప్తాము. ఎలాంటి మోడల్ అయితే కస్టమర్కి సెట్ అవుతుందో అలాగా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ టాప్. ఇక్కడ కూడా మీరు నెక్ అబ్జర్వ్ చేశారంటే జస్ట్ సింపుల్గా ఇలా కర్వ్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ డీప్ నెక్ పెట్టి రౌండ్ ఇచ్చేసాము. కానీ ఇక్కడ మనము థ్రెడ్స్ ఇవ్వట్లేదు, డోరీస్ ఇవ్వట్లేదు. ఎందుకు లట్కన్ డోరీస్ ఇవ్వట్లేదు మనం అంటే కనుక ఆల్రెడీ కస్టమర్ చెప్పారు నాకు అన్నిటికీ జీన్స్ పైకి వేయండి అనేసి. మనం జీన్స్ పైకి డోరీస్ పెడితే కనుక అస్సలు సెట్ అవ్వవు. ఎంతసేపు ఉన్నా మనము నార్మల్ పంజాబీ డ్రెస్సెస్ ఆర్ లెగ్గిన్స్ యూస్ చేస్తే కనుక డోరీస్ సెట్ అవుతాయి, కానీ ఇలా జీన్సెస్ పైకి అస్సలు బాగవు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఆర్మ్ హోల్ టచ్ అవ్వకుండా 1 ఇంచ్ పైకి ఇక్కడ మనము హ్యాండ్ డిజైన్ చేసామన్నమాట. హ్యాండ్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేసాం. సో ఇలా ఒక్కో టాప్కి ఒక్కో మోడల్ అనమాట. అన్నీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ ఎవరికైనా ఇలాంటి టాప్స్ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఈ టాప్కి మాత్రమే మేము ఇది కూడా లైక్ యాస్టీస్ ఎలాంటి డిఫరెన్సెస్ లేకోకుండా రౌండ్ నెక్ నీట్గా ఫ్రంట్ చిన్న కర్వ్ వచ్చేసి నెక్ అరేంజ్ చేసాము. ఈ టాప్ పైకి మాత్రమే డోరీస్ అరేంజ్ చేసాము ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాము అన్నిటి వేటికైతే జీన్సెస్ పైకి యూస్ చేస్తున్నామో వాటిపైకి డోరీస్ ఇవ్వకుండా లెగ్గిన్స్ యూస్ చేసే వాటికి మాత్రం ఇలా డోరీస్ అరేంజ్ చేస్తూ ఇక్కడ చిన్న హ్యాండ్స్ జస్ట్ 4 ఇంచెస్ 3 ఇంచెస్ హ్యాండ్స్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక జస్ట్ ఫ్రంట్ బ్యాక్ జస్ట్ డీప్ నెక్స్ ఇచ్చాము. లైక్ స్క్వైర్ డీప్ నెక్ అంటాం కదా, స్క్వైర్ నెక్ లాగే ఉంటుంది బట్ స్క్వైర్ కాదు, డీప్ నెక్ లాగా ఉంటుంది బట్ రౌండ్ కాదు, స్క్వైర్ డీప్ అంటారు. స్క్వైర్ డీప్లో ఏంటంటే ఇలా నీట్గా. సో దిస్ ఇస్ ఆల్సో వన్ టాప్. ఇది కూడా మేము స్లీవ్లెస్ ఇచ్చేసాము. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. ఇలా మొత్తం లైక్ ఎందుకు తీస్తున్నాను వీడియో అంటే కనుక చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే కనుక కస్టమర్స్ కావచ్చు ఓన్లీ మగ్గం వర్కేనా లేకపోతే ఓన్లీ బ్లౌజెస్ స్టిచ్చింగేనా, ఓన్లీ లెహెంగాసేనా, లైక్ ఏవైతే మనం ఎక్కువ చూపించామో వీడియోలో అవి మాత్రమే అడుగుతున్నా. అలా కాదండి, మల్టీపర్పస్లో ఏవైనా సంథింగ్ మీకు నచ్చిన ఎలాంటి డిజైన్ అయినా ఎలాంటి డ్రెస్సెస్ అయినా ఆర్ స్పెషల్లీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, లేడీస్ షర్ట్స్ కూడా స్టిచ్చింగ్ చేస్తామండి మనము విత్ డిజైన్ తోటి మనమే డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము. అందులో కూడా ఆల్రెడీ కొన్ని చేసాము, అవి వీడియోస్ తీయలేదు డెలివరీ టైం ఉండడంతో. సో మళ్ళీ మేము డిజైన్ చేసినప్పుడు కంపల్సరీ నేను వీడియో అయితే ఇచ్చేస్తాను. అలా చాలామందికి డౌట్స్ ఉండడంతో నేను మళ్ళీ ఇవన్నీ చూపించాల్సింది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే టాప్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్లో తీసుకున్నాము. సో ఫ్రంట్ ఇలా చాలా అంటే చాలా సింపుల్గా కొంచెం డీప్ వచ్చేటట్టు ఇచ్చేసాము, బ్యాక్ రౌండ్ ఇచ్చేసాము. సో ఇక్కడికి క్లియర్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది స్లిట్స్ మొత్తం అంతా కట్ వర్క్ ఇచ్చాం, ఫ్రంట్ బ్యాక్ కట్ వర్క్ ఇచ్చాం, కింద కూడా కట్ వర్క్ ఇచ్చాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కింద కూడా కట్ వర్క్ ఇచ్చాం. ఎంత బాగుందంటే డ్రెస్ లైవ్లో చూస్తే అంత బాగుంది. ఫినిషింగ్ కూడా మా మాస్టర్ అని చెప్పకూడదు కానీ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది.
చాలా బాగా ఫిట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్స్ తోటి నీట్ స్టిచ్చింగ్ ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్లీవ్లెస్ అండి. సో దిస్ ఇస్ ద ఫ్రంట్. ఇక్కడ వచ్చేసి మరీ డీప్ హై బోట్ నెక్ ఇచ్చేసాము. సో అందుకనేసి ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాగా ఓపెన్ పెట్టేసి జస్ట్ ఇక్కడ ఒక చిన్న బటన్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫ్రంట్ అండ్ దిస్ ఇస్ ద బ్యాక్. దిస్ ఇస్ ఆల్సో స్లీవ్లెస్. ఇలా స్లీవ్లెస్లోని అరేంజ్ చేసాము. అంటే లైక్ కొన్ని పర్టికులర్ కలర్స్కి, పర్టికులర్ టాప్స్కి, పర్టికులర్ క్లాత్కి ఏదైతే స్లీవ్లెస్కి సెట్ అవుతుంది అని అనిపిస్తుందో అవన్నీ స్లీవ్లెస్ పెట్టేసాము. సో కొంచెం స్లీవ్లెస్కి సెట్ అవ్వవు అనుకున్న క్లాత్స్ అన్ని హాఫ్ హ్యాండ్స్ అలా ప్రిఫర్ చేసామన్నమాట. సో ఇవన్నీ ఒకే కస్టమర్వి. లైక్ ఇక్కడ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే కనుక ఎలాంటి మీకు నచ్చిన, లైక్ ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చాలా డ్రెస్సెస్ డిజైన్స్ చూస్తూ ఉంటారు మీరు. ఎలాంటి డిజైన్స్ అయినా, ఎలాంటి డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేస్తామండి. అట్ ద సేమ్ టైము విత్ నీట్ ఫినిషింగ్. నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.